హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? చూస్తున్నారు కదా, ఈరోజు వచ్చేసి మా స్పెషల్ రొయ్యల కూర. సో రొయ్యల కూర ఫుల్ వీడియో అయితే చూసేద్దాం. ఈరోజు మా స్పెషల్ రొయ్యలు. సో ఇవైతే టైగర్ రొయ్యలు కాదు ఫ్రెండ్స్, చాక రొయ్యలు అంటాం కదా, గోదావరి రొయ్యలు. సో గోదావరి రొయ్యలు ఈ ఫుల్ లెంగ్త్ వీడియో అయితే నేను మీకోసం పోస్ట్ చేస్తున్నాను. తప్పకుండా ఎలా ఉండాలో ఛానల్ని లాస్ట్ వరకు చూసి ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అంతకుముందు అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటివరకు ఛానల్ అయితే వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో మంచి వీడియోస్ కోసం మీరు తప్పకుండా రెగ్యులర్గా ఛానల్ని చూస్తూ ఉండండి. అలాగే మంచి టిప్స్ ఉంటాయి, తప్పకుండా ఫాలో అవ్వండి. నచ్చితే మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. సో తప్పకుండా అయితే ఛానల్ని అయితే రెగ్యులర్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్. మీకోసం మంచి మంచి వీడియోస్ ఉంటాయి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అట్లానే మీకు నేను చెప్పే టిప్స్ ఏదైనా కూడా యూజ్ అయితే కనుక తప్పకుండా ఎవరికైనా షేర్ చేయండి. అలాగే ఫుల్ లెంగ్త్ వీడియో కోసం అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చూడాలని. ఇవైతే శాఖ రొయ్యలు, గోదావరి రొయ్యలు అంటాం కదా, గోదావరి రొయ్యలు అండి. అలాగే ఇవి టైగర్ ఫ్రాన్స్ మాత్రం కాదు. సో శాఖ రొయ్యలు అంటాము. ఇవైతేనే టేస్ట్ బాగుంటాయి. సో చక్కగా మనకి చిన్నవి కూడా దొరుకుతాయి. సో ఇవి ఒక మీడియం సైజు అనమాట. సో స్టార్టింగ్ వీడియోలో చూసినట్టుగా వాటిని బాగా క్లీన్ చేసుకొని నేనైతే కొంచెం పసుపు అట్లా యాడ్ చేశాను ఫ్రెండ్స్, కడగడం కోసం. అలాగే రొయ్యల్ని యాస్టీస్గా చికెన్ లానే ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా వండుకోవాలి. కొంతమంది రవ్వ పులుపు కూడా వేసుకుంటారు. సో స్టార్టింగ్లో చూపించిన విధంగా ఆ రొయ్యలని అయితే కడిగేసుకుని పక్కన పెట్టుకొని, నేను ముందు ఫ్రై చేసుకుంటారు కొంతమంది. రకరకాలుగా వండుకోవచ్చు ఫ్రెండ్స్ రొయ్యల కూర అనేసరికి. సో ఉల్లిపాయలు ఎలా అయితే నేను మగ్గపెట్టుకొని అందులో ఉప్పు, పసుపు, నేను చాలా వీడియోస్లో చెప్పాను, నేను స్టార్టింగే ఉప్పు పసుపు అనేది వేసేస్తాను. దానివల్ల ఏంటంటే ఉల్లిపాయ అనేది ఫాస్ట్గా మగ్గిపోతుంది. అలాగే నీసు వేసినప్పుడు మనం డైరెక్ట్గా, నేను స్టార్టింగ్లో వీడియోలో చూశారు కదా, ఆ విధంగానే డైరెక్ట్గా వేసేసుకోవాలి రొయ్యలు అనేవి. సో అప్పుడు నీరు వస్తుంది అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక, ఉల్లిపాయ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఉంచిన తర్వాత రొయ్యలు వేసుకుని అందులో వచ్చే వాటర్ అంతా అబ్జర్బ్ అయిన తర్వాతనే కారం వేసి కొంచెం సేపు పచ్చివాసన పోయేంత వరకు ఉంచిన తర్వాత టమాటా యాడ్ చేసుకొని, మీకు కావాలనుకుంటే రవ్వ పులుపు అప్పుడు వేసుకోవచ్చు, లేదా ఒట్టి వాటర్ కొంచెంగా ఇంట్లో పట్టిన గరం మసాలా మాత్రమే వాడతాను ఫ్రెండ్స్. అట్లానే కొంచెంగా జీలకర్ర పొడి అయితే యాడ్ చేస్తాను. రొయ్యలు అనేసరికి కొంచెం మనకి అరగకపోయినా ఉపయోగపడుతుంది. అలాగే ఎట్టి పరిస్థితిలో ఏంటంటే ఇంట్లో పట్టింది వేసుకున్నట్లయితే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. నేను ఇప్పుడు బయట అయితే వాడను ఫ్రెండ్స్. ఆ మసాలా కూడా మీకు ఫుల్ లెంగ్త్ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తాను. సో లాస్ట్ వరకు ఎగిరి పెట్టేసుకోవడమే. టమాటాతో పాటు మనము చింతపండు రసం కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఫుల్ లెంగ్త్ వీడియోలో దానికి యాప్ట్గా అంటే తగ్గట్టుగా నేను వీడియోని అయితే పోస్ట్ చేయడం నాకు అవుతలేదు. సో మీకోసం అయితే నేను తప్పకుండా అది కూడా షూట్ చేసి నేను మీకు పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. నేను చెప్పింది మీరు ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా ఆ విధంగా అయితే వస్తుంది. మనం రొయ్యల్లో డైరెక్ట్గా అలా వేసేసుకోవాల్సిన లేదు, మనము ఫ్రై చేసుకోవాల్సిన లేదు. డైరెక్ట్గా ఉల్లిపాయలలో వేసుకుని ఆ నీరు ఎగిరేంత వరకు ఉంచుకొని కారం వేసుకున్నట్టయితే సరిపోతుంది ఫ్రెండ్స్. సో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.